கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவந்தாள் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு மாயன் மணிவண்ணன் துயோமாய் அரை பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோன் துயிலக பாடுவான். శ్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి ప్రణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాపయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லும் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி. శ్రీరంగ సింహగిరి దేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వేజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పాదపద్మములకు అంజలి సమర్పిస్తున్నా. భాగవతోత్తములకు సభకు విచ్చేసి ఆండాళ్ కటాక్షపాత్రులైన మీకందరకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాం. మన అదృష్ట విశేషం వల్ల ఆంగ్ల సంవత్సరాలలో పాత సంవత్సరం గడిచి కొత్త సంవత్సరం వచ్చింది. నూతన సంవత్సర ప్రారంభంలో రాత్రి 12 గంటలకే అందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కానీ మన ఆండాళ్ళ తల్లి మనల్ని ఇప్పటి వరకు కలవడానికి అవకాశం కల్పించలేదు కనుక మనము కలిసిన సమయంలో ఒకసారి కొత్త సంవత్సరంలో మొదటిసారిగా కలుసుకున్నాం కనుక ఒక మాట మీకందరికీ, ఒక మాట నేను కూడా హృదయపూర్వకంగా శుభాలను ఆకాంక్షిస్తున్నాను. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ వీరస్వామి వారు ఫోన్లో రాత్రి 12 గంటల చిల్లరకే ఫోన్ చేసి అతడి తిరుప్పావై గోష్ఠికి వచ్చే భక్త మండలికి అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేయవలసింది అని తెలియజేశారు. వారి శుభాకాంక్షలు మీకు అందరికీ అందజేస్తున్నాం. మనకి అంటే ఆండాళ్ తల్లి భక్తులకి ఈ ఆంగ్ల కాలమానమే చాలా ప్రధానమైంది. ఇది ఇంగ్లీష్ వారిది కదా, మనదేమిటి అనుకుంటారేమో. ఇదే మనది. ఇదే తెలుగు మాసాలలో మనకి ఎప్పుడు ధనుర్మాసమో తెలియదు. ఇది స్పష్టంగా ఎప్పుడు చెప్పచ్చు మీకు. ఎప్పుడు ధనుర్మాసం అండి? డిసెంబర్ 15 నుంచి జనవరి 15 ఎవరిని అడగక్కర్లేదు. ఇంత స్పష్టంగా తెలియజేసే దేనిలో ఉందా? లేదు. గురికే మనది కాదనుకుంటున్నాం. కానీ సంవత్సరం అంతమవడం తిరుప్పావైతో అవుతుంది, సంవత్సరం ప్రారంభం అవడం తిరుప్పావైతో అవుతుంది. ఎప్పుడు కానీ ఏ సంవత్సరమైనా అంతే. డిసెంబర్ 14, 15 తేదీల్లో ప్రారంభమవుతుంది, మళ్ళీ జనవరి 14, 15తో అంతమవుతుంది. ఇక్కడ ఇంత చక్కగా మనకు ఉపకరించిన కాలమానాన్ని మనం ఎంత ఆదరించాలి. అంతేత మనం ప్రధానంగా మిగిలిన వారు ఎలాగ ఆదరించినా ఆదరించకపోయినా మనం మాత్రం నూతన సంవత్సరం అంటే మనకి ఎప్పుడు మన ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని సమాప్తి చేసి మరల ప్రారంభించినటువంటి
ఆంగ్లమానమే. కాబట్టి డిసెంబరు జనవరి ఎందుకండి మనకి? మన చైత్రం వైశాఖం చెప్పుకుందాం. చెప్పుకుంటే ఏమిట్లా పని? ధనుర్మాసం ఇప్పుడు తెలుస్తుందా? తెలియదు. ఇక్కడ తెలియజేసేటువంటి కాలమానాన్ని ఆదరించాలి. దీనినే మనమందరము ప్రధానంగా భావించాలి. అందుకోసం మనం ఎప్పుడూ ధనుర్మాసంలో వస్తుంది ఈ సంవత్సరాది. ధనుర్మాసంలో తప్పకుండా 15 రోజులు అయ్యేసరికి నాయకనాయ నాడో లేదంటే అంబరమే తన్నీరు నాడో ఫస్ట్ తేదీ వస్తుంది. ఒకప్పుడు నాయకనారాయణ వస్తుంది, ఒకప్పుడు అంబరమే తన్నీరు వస్తుంది, ఒకప్పుడు ఉందు మొదలెత్తగలిపోతుంది. 14 కాని రాత్రి ప్రారంభం అయిపోతే ఇవాళ ఉందు అని రేపటి పాశురం వస్తుంది, లేకపోతే 16 వస్తుంది. 16, 17 దాటవు. కాబట్టి రెండూ గొప్ప పాశురాలు. ఒకనాడు ఆచార్య భవనాన్ని చేరడం, రెండవ నాడు ఆచార్య సందర్శనం చేయడం. కాబట్టి ఆచార్య భవనాన్ని చేరడం మహాదృష్టాన్ని కలిగిస్తుంది, సంవత్సరాంతం. ఆచార్య దర్శనం చేయిస్తుంది, సంవత్సర ప్రారంభం. కాబట్టి ఈ రెండూ మనకి ప్రధానమైన ఘట్టాలు కనుక మానవ జీవితంలో వీటిని మనం బాగా ఆదరించాలి. అటువంటి మహాభాగ్యాన్ని మనకి ఇవాళ ప్రసాదిస్తుంది ఈ జనవరి ప్రారంభం. ఇవాళ మనం ఆచార్య భవనంలోకి చేరుతున్నాం, ఆచార్య సందర్శనం చేస్తాం. మానవుడికి 2 జీవితాలు. ఒకటి బాహ్యమైన శరీరముతో జన్మించిన జన్మ, 2 శరీరములో నుండి ఏనాటి నుంచో నేనెవరో తెలియక, నాదేమో తెలియక, నేను పొందవలసినదేమో తెలియక జీవిస్తూ ఉండేటువంటి మనకి నిన్నటి నుంచి మనమెవరో తెలియడానికి అవకాశం ఏర్పడ్డది. గర్భవతి అయిన తల్లి 9 నెలలు నిండగానే ఎలాగైతే ప్రసవ సమయం ఆసన్నమవుతుందో అలాగే 15 రోజులు మనం కష్టపడితే ఒకసారి ఆచార్య భవనానికి చేరాం. ఆచార్య భవనానికి చేరడానికి ముందు మనం చేసిన వ్రతం 15 రోజులు. నేను ఆచార్య భవనం అంటే ఆచార్య ఉండేటువంటి వసతి గృహానికి వచ్చాం. వచ్చి ద్వారపాలకుడిని ప్రార్థించాం. తలుపు తెరవమన్నాం, తెరిచేడు. ఇక్కడ లోపలికి వెళుతున్నాం. వెళ్ళేసరికి అక్కడ 4 పాన్పులు ఉన్నాయి. ఒక పాన్పు మీద ముందుగా నందగోపుడు పడుకుని ఉన్నాడు, రెండవ పాన్పు మీద యశోదాదేవి పడుకుని ఉంది, మూడవ పాన్పు మీద కృష్ణ భగవానుడు పడుకుని ఉన్నాడు, ఆ తర్వాత బలరాముడు పడుకుని ఉన్నాడు. ఇది సన్నివేశం. దీనిని సేవించారు మన గోపికలు. లేపుతున్నారు. నందా లేవయ్యా, యశోదా లేవమ్మా, కృష్ణ లేవయ్యా, బలరామ లేవయ్యా అని నలుగురిని లేపుతారు. ఇవాళ ఇది కథ. ఇంతవరకు లేపుతూ వచ్చిన వాళ్ళు బయటి గోపికలు అంటే మనవారినే లేపుకున్నాం. ఇప్పుడు ఎవరిని లేపుతాం? ఆ లోనున్న వాడిని లేపుతున్నాం. ఎక్కడున్నాడు ఈయన? లో. ఏలో? రేపల్లెలో నందగోప భవనములో కాదు, ఆలయములో, నీలో. ఇప్పుడు ఎవరిని లేపాలి? అక్కడ పడుకున్నవాడిని లేపాలి, ఆలయంలో పడుకున్నవాడిని లేపాలి, ఇందులో పడుకున్నవాడిని లేపాలి. కాబట్టి మన లోపల పడుకున్నటువంటి స్వామి ఎలా పడుకుంటాడు, ఎలా కనిపిస్తాడు? ఆయనకు ముందు 2 ఉంటారు అడ్డంగా. వాళ్ళిద్దరిని దాటితేనే కానీ మూడోవాడు కనపడ్డు. ముందిద్దరు ఎవరు? నందగోపాలుడు, యశోద. వీరిద్దరిని దాటాలి. అక్కడ ఉంటాడు ఆయన 3వ మంచం మీద. మనము వెళ్ళగానే మన జన్మ ఎవరి వల్ల మనకి ఈ శరీరం రావాలి అంటే రావడానికి ముందు తండ్రి, తల్లి. ఎవరు ముందు కారణం? తండ్రి, తర్వాత తల్లి. ఇప్పుడు తండ్రి తన శక్తిని ఆ స్త్రీ యొక్క గర్భమందు ఉంచితే ఆమె గర్భధారణం చేసి ఆమె శ్రమించి బయటికి మనకు అందిస్తే ఈ శరీర రూపంలో మనం వచ్చాం. అలాగే మనలోనే ఉన్నటువంటి ఈ భగవత్ స్వరూపాన్ని మనకు అందించడానికి ఒక తండ్రి కావాలి, ఒక తల్లి కావాలి. ఆ తండ్రి ఎవరు? గురువు. ఆ తల్లి ఎవరు? మంత్రము. అయితే ఎవరు ముందు ఉండాలి? తండ్రి ముందు ఉండాలి, తల్లి తరువాత. తండ్రి తల్లి తరువాత భగవానుడు. కాబట్టి మనం సమాశ్రయణం అంటే ఆశ్రయించేప్పుడు ఎవరిని ముందు ఆశ్రయించాలి? మీరు ఆలయాల్లోకి వెళితే ముందు అమ్మవారిని దర్శనం చేసి స్వామి దర్శనం చేయండి అని చెప్తారు. ఆ భగవదాలయములకు వెళితే ఆచార్యుల దగ్గరికి వస్తే ఎవరిని ముందు ఆశ్రయించాలి? మంత్రాన్నా, ఆచార్యుణ్ణా? అంటే మంత్రాన్ని ముందు ఆశ్రయించాలి. మంత్రం ఎక్కడుందో మనకి తెలియదు కదా. ఇక్కడ ముందు ఆశ్రయించేది గురువుని, తర్వాత వారి ద్వారా మంత్రాన్ని. ఈ 2 లభిస్తే మూడవది నీ స్వరూపాన్ని నీకు తెలియజేసే కృష్ణ భగవానుడి యొక్క దర్శనం. ఇక్కడ భగవద్ దర్శనానికి ముందు 2 సమాశ్రయణములు చేయాలి, మూడవది దర్శనము చేయాలి. తర్వాత 4వది ఇంతకుముందు మనవలనే జన్మనుంది, మనకంటే ముందున్నటువంటి మహాభాగవతులను దర్శనం చేయాలి. ఇది మానవుడికి ఒక క్రమము. దీనిని మనకు చూపిస్తున్నారు. అక్కడో ముందు భాగవతులను ఆశ్రయించాలి, తరువాత అమ్మవారిని ఆశ్రయించాలి, తరువాత
స్వామిని ఆశ్రయించాలి, అప్పుడు నీకు దర్శనం. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళేప్పుడు వరస ఒకటి, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వరస ఒకటి. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు ఎవరిని ఆశ్రయించాలి? భాగవతులని. అంటే భాగవతులు అంటే ఎవరు? మనకు దేవాలయంలోకి వెళితే ఇక్కడ ఆళ్ళు ఆర్లని ఉంటారు వరుసగా, వీరందరికీ ఇలా నమస్కారాలు చేస్తూ వెళ్ళాలి. వెళ్ళేసరికి ఆ పక్కకి వెళ్ళేసరికి మనకు ఆచార్యులు భగవద్ రామానుజులు. ఎవరు లోకంలో గురువు అంటే ఎవరు అంటే ఒక్కరే గురువు అనే శబ్దంతో వ్యవహరించమన్నారు మన పెద్దలు. ఇందుచేత ఆయన తప్ప మనకు ఆత్మను ఉజ్జీవింపజేసినటువంటి సర్వలోక హితకరమైనటువంటి ఒక మంత్రాన్ని ఏమి జంకకుండా, వీరికి యోగ్యత ఉన్నదా లేదా అని చూడకుండా గోపురం ఎక్కి తమ గురువు తమకెంతో రహస్యముగా 18 సార్లు తిప్పికి ఆయన ఉపదేశించడం ఒక విశిష్టమైనటువంటి, కేవలము నారాయణుడే ఈ లోకంలోకి దిగి వచ్చి నరుడుగా తానే వచ్చి ఇద్దరూ శ్రమించి బదరికాశ్రమంలో ఉపదేశించి లోకానికి వెదజల్లమన్న మంత్రాన్ని ఎంతో రహస్యంగా దాచిన మంత్రాన్ని ఎన్ని నియమాలు పాటించాలో పాటించి దానిని ఉపదేశం పొంది రహస్యంగా ఉంచాలని గురువు చెప్పిన మాటకి సరైన ఒప్పుకొని పాదం మీద స్పృశించి నిశ్చయముగా చెప్పి యువతలకు వచ్చి మన ఆర్తిని చూచి, అయ్యో పాపమే, నేనొక్కడిని నరకానికి వెళ్ళిపోతేనే ఇంతమంది తరిస్తే చాలు అని లోకహితము కోసమని స్వామి తనను కూడా తాను లక్ష్యము చేయకుండా ఉపదేశించిన మహాపురుషులు ఎవరు? భగవద్ రామానుజులు. కాబట్టి శ్రీమన్ రామానుజార్యే గురురిత్య పదం భాతి నాణ్యత్ర కుత్ర. లోకంలో గురువు అనే పదం ఎక్కడ? శ్రీమద్ రామానుజార్యే, రామానుజులయందే గురువు అనే పదం. వీళ్ళ వారికి ఎవరికి గురువు అనే పదం అర్థము లేదు. ఎందుచేత గు అంటే అంధకారము, రు అంటే నివారించేవాడు గురువైతే అందరి యొక్క అంధకారాన్ని తొలగించిన వాడెవడు? ఒక రామానుజుడు. అంటే రామానుజుడు ఎలాంటి వాడు? రామానుజ దివాకర. రామానుజుడు సూర్యుని వంటి వాడు. సూర్యుడు ఎవరికో ఒక్కరికి చీకటిని పొగులుతాడా? తనను ప్రార్థించిన వారికి చీకటిని పొగులుతాడా? ప్రార్థించేది ప్రార్థించకపోతే అందరి చీకటిని ఎలా పోగొడతాడో సూర్యభగవానుడు. అలాగే వీరు కోరేరు, వీరు కొరలేదు అనేది లేకుండా ఆర్తికల వారికి అందరికీ అందించవచ్చును అని మనకి ఉపదేశ రత్నమాలలో మనవాళ్ళ మామూలు అనేవారు ఎంతో ఉపకారం చేసేవయ్యా స్వామి. ఎందుచేత ఓరాను వழியா ఉపదేశిస్తారు మున్నోర్. ఒక మనిషికి ఒక్కడే ఉపదేశించాలి, వాడు మరొకడికే ఉపదేశించాలి. గురువు గారు శిష్యుడికి, శిష్యుడు మరొక శిష్యుడికి, ఇలాగే వెళ్ళింది ఇంతవరకును. కానీ ఈనాడో ఆశ ఉడయోర్కెల్లాం, కావాలి అని ఎవరైనా అడిగితే చాలు చెప్పవయ్యా అని అందించేవు తండ్రి, నీకంటే ఎవరున్నారయ్యా గొప్పవారు అని వారి గురువు గారు వచ్చి ఆయన ఉపదేశించిన తర్వాత, ఏమయ్యా నేను చెప్పొద్దని, ఎవరికి చెప్పకూడదని. చెప్పలేదు స్వామి. మరి చెప్పేవో గోపురం ఎక్కి చెప్పాను స్వామి, చెప్పొచ్చా? ఏమి చేయను, వారి ఆర్తి చూసి ఓర్వలేకపోయినాను అంటే ఆయన వంగి దండం పెట్టాడు శిష్యుడికి. దండం పెట్టి ఎంబెరుమానార్ అన్నారు. ఎంబెరుమానార్, ఎం అంటే మాకు, పెరుమానార్ పూజ్యులు పెద్దలు అన్నాడు ఆయన. కాబట్టి భగవంతుడి పేరు ఎంబెరుమాన్ అంటారు ద్రావిడ భాషలో, పెద్దవాడని. మా పెద్ద, ఈయన్నో మా పెద్దవారు. ఈయనకి వారు పెట్టాలి, ఆయనకి వారు పెట్టక్కర్లేదు. భగవంతుడికి మా పెద్ద అంటే చాలు, ఈయనకి మాత్రం ఎంబెరుమానార్ అన్నారు. ఇంత ఉపకారం ఎవరు చేశారండి లోకంలో? ఇటువంటి మహాపురుషుడు కనుక ఆయన సమాశ్రయం చేయాలి, ఆచార్యుల్ని సేవించాలి, అప్పుడు అమ్మవారిని సేవించాలి, అప్పుడు ఆలయంలోకి వెళ్ళి స్వామిని సేవించాలి. ఇది ఆలయంలోకి వెళితే క్రమం. కాబట్టి ఆలయంలోకి వెళితే పద్ధతి ఒకటి నేర్చుకోవాలి. ఆచార్యుల దగ్గరికి వెళితే ఎలా వెళ్ళాలి? ముందు నీ లోపల ఉండే ఇంద్రియములను నియమనం చేసుకోవాలి. ముందు నీకు దమము శమము రావాలి. దమం అంటే మనసు లోపల పరిపరి విధములకు కోరికల చేత బయటికి వ్యాపించాలి, వెళ్ళాలనే కోరికలు తగ్గాలి. శమం అంటే లోపలిది, దమం అంటే బయట ఇంద్రియములు చూడకుండా వినకుండా వాటిని తగ్గించుకోవాలి. ఇవి రెండూ చేసుకుంటే కానీ గురువు దగ్గరికి పరిగెత్తకు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండలే, ఆకలిస్తుంది వచ్చేస్తావు, మరొకటి వినాలనిపించింది వచ్చేస్తావు, మరొకటి తినాలనిపించి వచ్చేస్తావు. కాబట్టి ఇవన్నీ ముందు కంట్రోల్ చేసుకో, ఇవన్నీ ముందు అలవాటు చేసుకొని అప్పుడు వెళ్ళు. కాబట్టి దమము శమము ఇవన్నీ 10 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. ఈ 10 ఇంద్రియాలని వశపరుచుకుంటే కానీ నీవు ఆచార్య దగ్గరికి వెళ్ళకూడదు. కనుక 10 రోజులు 10 మంది గోపికలను మేలుకొలిపాం. దీని చేత మనకి ఇంద్రియముల యొక్క జయం వచ్చింది. తర్వాత ఎవరిని లేపాం? భవన పాలకుణ్ణి లేపాం. తర్వాత ద్వారపాలకుణ్ణి లేపాం. మన భవనం ఏది? మన శరీరం. దీనికి పాలకుడెవడు? ప్రాణము. దీనికి ద్వారమేది? లోపలికి వెళ్ళడానికి మనస్సు. మనస్సుకి పాలకుడు ఈ మనస్సు దగ్గర ఉంటాడు, దాన్ని కంట్రోల్ చేయి. కాబట్టి ప్రాణమును మనస్సును, 10 ఇంద్రియములను ప్రాణమును మనసును వశపరుచుకొని ఇప్పుడు వెళ్ళి లోపల ఉన్నటువంటి భగవాను చేరడానికి ఒక గురువు దగ్గర ఒక సాధనాన్ని పొందు. ఏమిటా సాధనం? ఆయన ఇస్తాడు మంత్రం.
ఆ మంత్రముతో ఒక్కసారి లోపలికి చేరి స్వామిని ధ్యానం చేస్తే అక్కడ నీకు పక్కనే భగవద్భక్తులు భాగవతులు ఉంటారు. అబ్బాయి చిన్న పొరపాటు చేసేవో ఏం చెప్తారు వారు, రైట్గానే వచ్చావు కానీ మరొక్క మెట్టు పక్కకుంది, సరే ఇక్కడికి దాపేసి కాస్త ఈ పక్కనే ఒక భవనంలో మన నీలాదేవి పడుకుంది, అక్కడ ఉంటాడు కృష్ణుడు, ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తాడు కానీ ఉండేది అక్కడికి వెళ్ళమని చెప్తాడు. ఇవాళ చివర రేపు అక్కడికి వెళతాం, వెళితే అక్కడ రేపు అమ్మవారి తలుపు తీస్తారు. కాబట్టి ఇప్పుడు విశేషపాసురం ఎందుకు, నిన్నని విశేషపాసురం ఎందుకు, ద్వారపాలకుడు తలుపు తీశాడు కనుక. రేపు విశేషపాసురం ఎందుకు, అమ్మవారు తలుపు తీశాడు కనుక. కాబట్టి రేపటి పాసురంలో సాక్షాత్ తల్లి వచ్చి గదులు గల్ అంటూ ఉంటే ఇలా గడియ తీస్తుందండి. ఆ చప్పుడు వినాలి, అమ్మను చూడాలి, ఆమె పరిమళము సుగంధమైనటువంటి పుష్పముల వాసన ఆఘ్రాణించాలి, ఆమె గాజులు చప్పుడు వినిపిస్తుంది, ఆమె రూపం దర్శనం వస్తుంది. రేపు అనుభవం అద్భుతమైన అనుభవం కనుక రేపు విశేషపాసురం అన్నారు. ఎందుకని ప్రసాదం ఉంది కనుక. ఏమిటా ప్రసాదం? తినేది కాదండి, మనస్సు లోపల నైర్మల్యము కలుగుతుంది కనుక. ప్రసాదం అంటే తినేది అనుకోకుండా ఎవరు, ప్రసాదం అంటే ఈ పెట్టే చక్కెర పొంగలి కాదండి, ఈ ప్రసాదం కాదు. అది పుచ్చుకుంటే నీ మనసులో కలిగే నిర్మలత్వం, ప్రసన్నత కలుగుతుంది, అది ప్రసాదం, అది కలుగుతుంది. ఇది కలగడానికి మనం చేసే కృషి ఇదంతా. కాబట్టి బయటి జీవితాన్ని కూడా ఎప్పుడైనా ఒకరి దగ్గర నేర్చుకోవాలి కానీ తెలియదు, శిక్షణ కావాలి. 4 రోడ్ల కూడలికి వచ్చి ఉన్నాం మనం ఇప్పుడు. ఈ 4 రోడ్ల కూడలిలో ఎటు వెళ్ళాలి? కొందరు పడమటికి వెళ్ళాలి, కొందరు దక్షిణానికి వెళ్ళాలి, కొందరు ఉత్తరానికి వెళ్ళాలి, కొందరు తూర్పుకి వెళ్ళాలి. దారి తెలియదు. అక్కడ ఒక పోస్ట్ పడతారు, దానికి ఇలా 4 వైపులా 4 ఏరో మార్కులు పెడతారు. ఇటయా ఇదిగో ఇటు వెళితే ఏదో బొంబాయి, ఇటు వెళితే మద్రాసు, ఇటు వెళితే కదా ఇలా వెళ్తారు. అలాగే మనకు కూడా మానవులను పుట్టించారు. మీరు కోరేది ఏమిటి? 4 రోడ్ల కూడలను ఇన్ని పెట్టారు, ఎటు వెళ్ళాలో తెలియదు మనకి. ఈ 4 రోడ్ల కూడలి మానవ జన్మ. దీనిలో నీవు పొందవలసినవి 4 పక్కలు ఉన్నాయి. ఒకటి పడమటి వైపునది ధర్మం, అటించి ఇటు వస్తే దక్షిణం వైపు వస్తే, ఇలా కుడి చేతి వైపు వస్తే, ఎడమ చేతి వైపు వస్తే, కుడి చేతి వైపు వస్తే తూర్పుకు ఎదురుగా నిలబడు. వెళ్ళవలసింది అటు తూర్పు వైపు వెళ్ళాలి. కానీ 4 పక్కలకి వెళ్ళడానికి దారులు ఉన్నాయి. ఏమిటున్నాయి? ఇటుపక్క తూర్పు వైపేమో సూర్యుడు ఉన్నాడు ఉదయించిన వైపు కదా, ఇటువైపు మోక్షం అంటే భగవానుడు, యువతల వెనక పక్క దానికి ఎదురుగా ఆపోజిట్గా ఉన్నది ధర్మం, ఇటు అర్థం కామం. కాబట్టి ఇటు అర్థము కామము 2 పెట్టారు. వెనక పక్కేమో ధర్మం పెట్టారు, ముందు పక్కేమో భగవాను పెట్టాడు. ఇటు వెళ్ళడానికి దారి కావాలా, ఇటు వెళ్ళడానికి కావాలా, ఇటు 4 చూపించేస్తుంది అక్కడికి. అయితే అదే లేకపోతే ఏమవుతాం మనం? 4 పక్కలకి తిరిగితే కానీ ఒక పక్కకి రాలేము. కాబట్టి నువ్వేమిటి కోరుకుంటున్నావో, నీకు ఆ మార్గానికి ఏది మార్గమో నిర్దేశించేటువంటి ఒక శాస్త్రములు గ్రంథాలు మనకి అందించడానికి మహాపురుషులు ఆచార్యులు అనేటువంటి ఒక రోడ్డు డైరెక్షన్ ఇచ్చే ఒక పోస్ట్ పెట్టారు అక్కడ. అబ్బాయి నువ్వు ధర్మాచరణం చేస్తావా, సుఖానికి సాధనముగా ఆచరించు. ఏమాచరించాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ చెప్పారు. సరే, ఇది చేస్తే నీకు ధర్మాచరణం అయింది, ఈ మార్గంలో వెళ్ళు. కాదండి నాకు కేవలంగా డబ్బు కావాలి, సంపాదించు. ఎలా సంపాదించాలండి? దానికి ఉపాయములు చెప్పింది అర్థశాస్త్రం. కాదండి మాకు భోగము కావాలి, రండి కామశాస్త్రం. ఈ పక్కకి ఉంది, ఈ పక్కకి ఉంది దారి. ఒకటి దక్షిణం వైపు, ఒకటి ఉత్తరం వైపు. ఈ దక్షిణ ఉత్తరాలు 2 ఉన్నటువంటివి ఏమిటి? అర్థము కామము. ముందు వెనకలు ఉన్నవేమిటి? ధర్మము మోక్షము. మోక్షం కావాలి, ఇదిగో ఈ దారిని వెళ్ళు, ఇటు వెళ్ళు. ఏమయ్యా నన్నే పొందాలా? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమజాత్. రైట్ రాశీసాడు, ఇదిగో ఇటు దారి. ఎవరా దారి? నేను. కాబట్టి తూర్పు వైపు దారి మనకి భగవానుడు. ఈ 4 దారులు చూపించారు. ఉన్నాయని దీన్ని ఉపదేశించిన వాడెవడు? మన గురువు. ఎందుకంటే గురువు ఆ 4 రోడ్ల కూడలిలో ఉన్నావు కనుక. 4 రోడ్ల కూడలిలో ఉన్నప్పుడు ఒకప్పుడు ధర్మం అవసరం, ఎప్పుడూ ధర్మం అవసరం. కానీ ధర్మము మారుతూ ఉంటుంది. ధర్మం అనేది నీకు ముందుగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ధర్మం అవసరమే. ఏమిటి చేయాలి? వేదాధ్యయనం చేయడానికి గురుకులము చేరాలి, వేదాధ్యయనం చేయాలి, దాని అర్థము తెలుసుకోవాలి, ఆచరించాలి కర్మలు. ఇది బ్రహ్మచారి. తర్వాత వివాహం చేస్తున్నాం. ఇప్పుడు కామం కావాలి. దీనికి ఏమిటి కావాలి? ఆమెను సర్వదా ధర్మమునందు సంతానోత్పత్తికి ఆమెను ఉపయోగించు. కానీ కేవలం కామవాంఛ తీర్చుకుందికి పాశవికమైన ప్రవృత్తితో భార్యను ఉపయోగించుకోకు. అటుపక్క చూపించాడు దారి, అనుభవించు, తప్పేం లేదు. వివాహం చేసుకున్నాడు.